గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం మనాలి వెళ్తున్నాం. ఇప్పుడు మనం రామగుండం స్టేషన్లో ఉన్నాము. సో మనకు ఏపీ ఎక్స్ప్రెస్లో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ వచ్చేసి పెద్దపల్లిలో ఉంది, నెక్స్ట్ రామగుండంకి వస్తుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో లెట్స్ బిగిన్ ది జర్నీ. గైస్ సో ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరకు వచ్చాము. ఇండియా గేట్ చూసినాము. ఇండియా గేట్ దగ్గర ఒక ఫోటోషూట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మనం లోటస్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో ఈ బస్ స్టాప్ వచ్చేసి ఐఎస్బిటి కాశ్మీర్ గేట్. మనాలి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో రేపు మార్నింగ్ మనాలిలో కలుసుకుందాం. గుడ్ మార్నింగ్. మనం మనాలిలో అయితే దిగాం. మార్నింగ్ 7 o'clockకి బస్సు అయితే మనల్ని డ్రాప్ చేసింది. సో హోటల్ తీసుకున్నాం. హోటల్ రూమ్లో చెక్-ఇన్ అయ్యాం. ఇది మనం ఉండే హోటల్ రూమ్. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే వ్యూ చూపిస్తా ఒకసారి చూడండి. ఇవన్నీ మంచు కొండలు అటు సైడ్. సో హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది సో ఇది వచ్చేసి మా రూమ్. అదొక బెడ్, ఇక్కడ 2 చైర్ ఇచ్చాడు. సో ఇది ఇక్కడ కబోర్డ్ బట్టలు పెట్టుకోనికి. సో అటు సైడ్ బాత్రూమ్. ఇది ఓవరాల్గా మా రూమ్ వచ్చేసి ఇది. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము. కిందికి వెళ్ళేదని తినేసి మనం లోకల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. హిడింబా టెంపుల్, వశిష్ఠ టెంపుల్, ఇవన్నీ స్కూటీ రెంటల్ తీసుకుందాం. కిందనే స్కూటీ రెంటల్ తీసుకొని అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు అన్ని దారిలో అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మనం హడింబాదేవి టెంపుల్కి వచ్చాము. సో లోపలికి వెళ్ళి అన్నీ చూపిస్తాం మీకు అందరికీ. హడింబాదేవి టెంపుల్ ఇక్కడ అయితే లోకల్ ట్రెడిషనల్ ఒక డ్రెస్ ఉంటుంది. సో ఆ డ్రెస్ అయితే మేము వేసుకున్నాము. సో అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం అవుట్ఫిట్. మీకు బ్యాక్ కెమెరా నుంచి ఫొటోస్ చూపిస్తాయి. शिलाजीत আমার চশমাটা ভেঙে গেল, যেটা অঙ্কিতা দিয়েছে। ब्रिज में गलो
హడింబా టెంపుల్ని అయితే చూసుకున్నాం మనం. ఇప్పుడైతే మను టెంపుల్ అంట, ఇక్కడ ఒక లోకల్ టెంపుల్ ఒకటి ఫేమస్ ఉంది. సో ఇప్పుడైతే ఆ లోకల్ టెంపుల్ మను టెంపుల్ని చూద్దాం ఎలా ఉంటుందో, చూపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇదే మను టెంపుల్ అయితే. చూసుకోవచ్చు పైన మొత్తం మంచు కొండలే. జూమ్ చేస్తా ఒక్క నిమిషం అని. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం మనాలి మాల్ రోడ్లో ఉన్నాము. సో మాల్ రోడ్లో అంతా ఎంత లైటింగ్ ఎలా ఉందో చూడండి. నైట్ అయితే వెలిగిపోతుంది మాల్ రోడ్ అంతా, చూసుకోవచ్చు మీరు. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనది డే 2 ఇన్ మనాలి. సో ఈరోజు అటల్ టనల్ సైడ్ వెళ్ళాలి, స్నో ఉంటుంది అటు సైడ్. అటల్ టనల్, సోలాంగ్ వ్యాలీ, సిస్సు ఇవన్నీ చూసుకుందాం. మనం అసలు మనాలికి వచ్చిందే దీని గురించి, స్నో చూడడానికి. అటల్ టనల్ దాడిన తర్వాత ఎట్లుంటుందంటే మొత్తం స్వర్గం లాగానే ఉంటుంది, హెవెన్ ఆన్ ద ఎర్త్. ఈరోజు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియోలు అన్నీ చూపిస్తా, చూడండి ఎలా ఉంటాయి. సో ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసాము. వెనకాల వస్తుంది కదా, ఇదే మన క్యాబ్ అయితే, ఇదే క్యాబ్ వచ్చింది. సో క్యాబ్లో వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే మనం అటల్ టనల్కి స్టార్ట్ అయిపోయాము. అటల్ టనల్, సిసు, సోలాంగ్ వ్యాలీ అయితే ప్లేసెస్ కవర్ చేసుకుందాం. అంకుల్ పేరు వచ్చేసి అంకుష్ ఠాకూర్ అంకుల్ పేరు. మీరు రావాలనుకుంటే నేను అంకుల్ నెంబర్ మీకు ఇస్తాను, వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అంకుల్ని. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం సోలాంగ్ వ్యాలీ, సిసు ఇవన్నీ అటు అటల్ టనల్ అవతల మొత్తం అంకుల్ మొత్తం తింపేసి చూపిస్తాడు. దారిలో ముందుకు వెళ్ళంగానే స్నో డ్రెస్సెస్ అని ఉంటాయి, 200-250 ఏమో ఉంటుంది. స్నో శిశువుకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వేసుకొని వెళ్ళాలి. వేసుకొని వెళ్తేనే చలి నుంచి అది కొంచెం వెచ్చగా ఉంటాయి. అక్కడ వేసుకోకపోయేసరికి ప్యాక్ అయిపోతుంది. అక్కడికైతే వెళ్ళాలి. ముందు స్నో డ్రెస్లు ఉంటాయి, స్నో డ్రెస్లు వేసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. प्यार करते हैं तुमको से बहुत प्यार कर. అయితే హైలైట్ జోక్ ఏంటంటే, ఇందాక మనం వీడియో తీసేటప్పుడు అడిగిండు అన్నట్టు మన డ్రైవర్, ఏమైనా యూట్యూబర్ మీరు అంటే, యూట్యూబర్ అని చెప్తాం అనుకున్నా, కాకపోతే చూపి ఎంత ఫాలోవర్లు ఉన్నారు చూపి అంటే ఇచ్చేది అవుతుందని చెప్పి, యూట్యూబర్ కాదు భయ్యా అంటే థ్రిడ్స్ అని ఒకటి ఉంటుంది యాప్. నార్మల్గా ఇప్పుడు యూత్ అందరు అదే యూజ్ చేస్తున్నారు, టూరిస్టులు అందరూ అదే యూజ్ చేస్తున్నారు. నాకు ఒక 10 లక్షల ఫాలోవర్ ఉన్నారు. అన్ని మీ నెంబర్ ఇస్తాం వాళ్ళకి, కావాలంటే మీకు కాంటాక్ట్ అవుతారు. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు మనాలి వచ్చినా ఈ ట్యాక్సీ మిమ్మల్ని తీసుకోమని చెప్పి కాంటాక్ట్ అవ్వమని చెప్తామని చెప్పినాం. అండ్ ఏంటంటే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంకుల్ మీతో పాటే ఉండి మంచిగా అట్టి ఇట్లా తింపుతాడు అని చెప్పి అట్లా కూడా చెప్పినా నేను ఇందాక తెలుగులో మాట్లాడినా కదా అని అంటే, ఓకే థ్యాంక్ యూ బాయ్ అన్న. అట్లా సోపులు వేయాలి, అట్లా వేస్తేనే మనతో మంచిగా ఉంటాడు అన్నట్టు. సాయంత్రం మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మనతో తింపుతాడు. సో అట్లా 2-3 డైలాగులు వేసిన ఈయన అంకులు.
మనకు దేశముదులో ఉంటుంది కదా ఒకటి ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇదే. వైశాలి ఇగో ఇదే. పెద్ద స్టంట్ అయితే అయింది. మనం 2x2 వేసుకొని వచ్చినాం కదా, అక్కడ మధ్యలోనే ఆపేసిండు సోలాంగ్ వ్యాలీ దగ్గర ఆపేడు. ఏంటంటే 2x2 అలో చేస్తలేదు. సో అక్కడ ఆపేసిండు మనోడు. ఇక్కడ 4x4 గాడి ఒకటి తీసుకొని షేరింగ్లో వెళ్తున్నాము. 1000 రూపాయలు వేసాడు మనిషికి. ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఎట్లా స్నో చూడాలని చెప్పి తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఎటైనా పోవాల్సిందే. సో ఇప్పుడైతే 4x4 మనం అడ్డట్లను దాటి అటు వెళ్ళి ఐసీసీ సైడ్ స్టార్ట్ అయితే అటు పోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే చూపిస్తాను మీకు. నేను చెప్పడం అవసరం లేదు, అటు పోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లుంటుంది. വീഡിയോ കോൾ ചെയ്താൽ അങ്ങിപ്പോ കാട്ടിത്തരൂ. రూమ్లో ఉంటారో చలి పెడతాను, బయటకు వస్తే పెడతలేదు. సో వీళ్ళైతే మన 4x4 వెహికల్లో ఉన్నారు బ్రోస్. వీళ్ళందరూ ఫ్రమ్ కేరళ. కూటమందిగా పోడే. ఇక్కడనైతే ఎండ్ అయిపోయింది అడ్డల్ టనాలు. చూద్దాం బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది. వావ్ ഇതേ നമ്മൾ ആഗ്രഹിച്ചു. അട്ടൽ ടണൽ ഹെവൻ ഡയറക്റ്റ്. ఇదే అటల్ టనల్. అవసరం నడుకుదాన్ని. అబ్బా అవసరం నడుకుదాన్ని. ఇది కూడా దేశం మురిది. ఇప్పుడే అటల్ టనల్ దగ్గర దిగాం. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇదంతా ఎంతో స్నో ఉందో. డ్రైవర్ ఏం చెప్పిండు అంటే ఒక 15 మినిట్స్ ఇక్కడ ఫొటోస్ అవి దిగాను భయ్య, తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పిండు. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అండ్ వ్యూస్ ఎంజాయ్ చేసి కిందికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో పైకి వెళ్దాం రండి. ఇక్కడ ఫోటోషూట్లు అయితే అవుతున్నాయి, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మొత్తం హిందీ వాడ, తెలుగు కూడా ఎవ్వరు లేడు. ఇందాక మేము వచ్చిన జిప్సీలో కూడా కేరళ వాళ్ళే. సో ఇప్పుడు షిస్సుకి అయితే స్టార్ట్ అయినాం మనం. ഇല്ല നമ്മൾ തണുപ്പ് പ്രതീക്ഷിച്ചിട്ട് ഡ്രസ് എടുത്തേ. చెప్పినా కదా స్వర్గం అని. సో మనం అటల్ టనల్ ముందు ఉన్నాము, చూసుకోవచ్చు. ఇండియాలోనే లాంగెస్ట్ టనల్ ఇది. ఒక 9 కిలోమీటర్స్ దాకా ఉంటుందేమో. ఇప్పటిదాకా దాని లోపలికి అటు అవతల సైడ్ పోయి ఇప్పుడు వచ్చేసాము. సో ఇక్కడ కొద్దిసేపు ఒక 2 ఫోటోలు కొంచెం ముందుకు వెళ్తే మంచి స్నో పాయింట్, అక్కడ ఎంజాయ్ చేసేసి లెట్స్ గో టు ద సోలాంగ్ వ్యాలీ. ఆహా చూసుకోవచ్చు మొత్తం మంచే. లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా మంచుని పట్టుకోవడం, మంచుని చూడడం. ఓకే స్నో పట్టుకుందాం ఫస్ట్ టైం. ఓకే పో.
ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే స్నోలో, ఫుల్ అంటే ఫుల్. ఇక్కడికి వచ్చాక ఫుల్ సాటిస్ఫైడ్. మా జిప్సీ బాయ్ అప్పచెల్లి ఫోన్ చేస్తున్నాడు పోదా అని చెప్పి. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ సోలాంగ్ వ్యాలీ దగ్గర ఆగి అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాను. నాకు మాటలు కూడా మాట్లాడానికి వస్తుంది. చలో సోలాంగ్ వ్యాలీలో కలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడైతే మనం సోలాంగ్ వ్యాలీ దగ్గరికి వచ్చాము. అడ్డంటంలో అయితే పోయేసి మనం మంచులో మొత్తం ఆడుకొని సో రిటర్న్లో అయితే సోలాంగ్ వ్యాలీ దగ్గర ఆగాము. ఇక్కడ స్నో అయితే అంత ఏం లేదు, యాక్టివిటీస్ కూడా ఏం జరగట్లేదు. సో పారాగ్లైడింగ్ జరుగుతుంది పైనుంచి, అయినా అది అంత వర్త్ అనిపించేది. మనం పారాగ్లైడింగ్ రేపటి బస్సులో పోయేటప్పుడు కుల్లు సైడ్లో ఇద్దాం. ఇప్పుడైతే వీలా ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే రూమ్కి రిటర్న్ అయిపోయాను. అక్కడ సోలాంగ్ వ్యాలీ దగ్గర ఫ్రైడ్ రైస్ తినేసి ఈ రోజుతోనైతే డే కంప్లీట్ అయిపోయింది. స్నోలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుల్ టైర్డ్ ఉన్నాం. రూమ్కి పోయి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ ఇవన్నీ పెట్టుకొని ఈవినింగ్ అట్లా వాక్కి వెళ్దాం బయటికి. సో ఈరోజు వీడియో మాత్రం ఇంతే. ఇంకా గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కుల్లు సైడ్ వెళ్దాం. కుల్లు నగ్గర్ క్యాసిల్. టైం ఉంటే కసులు పోదాం, లేకపోతే నార్మల్ కుల్లు అవన్నీ తిరిగేసి పారాగ్లైడింగ్ చూసుకుందాం దోబిలో. ఇక్కడ చాయ్ తాగడానికి తాగినాం. లొకేషన్ కూడా మీకు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వైపు ఉంది. బ్యూటిఫుల్. देख देख के तो सीख थोड़ा ऐसे। हाँ इधर देख बेटा हटो. పారాగ్లైడింగ్ నేను
ఏంటంటే అండర్టేకింగ్ ఫామ్ మనకు పైన ఏమైనా అయింది అనుకో పోయినా మనకి వీళ్ళకి సంబంధం లేదు ఇలా రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడైతే మనం పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చినాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి ధోబీ. మనకు పారాగ్లైడింగ్ అక్కడ మనాలిలో సోలాంగ్ వ్యాలీ దగ్గర కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే చాలా హై ప్రైజెస్ ఉంటాయి, 3500 అట్లా ఉంటుంది. ఇటు సైడ్ అయితే మాకు ఒక 1500 ఏమో పడింది. విత్ వీడియో 2000 అంటే ఇద్దరం వచ్చినాం కాబట్టి ఇద్దరికి 2000 ప్లస్ 4000 అయిపోయింది. సో ఇక్కడ ఇదైతే మనకి ల్యాండింగ్ పాయింట్ చూసుకోవచ్చు. పైనుంచి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు. ఇది ల్యాండింగ్ పాయింట్. మనకు టేక్ ఆఫ్ పాయింట్ వచ్చేసి ఆ కొండ పైన ఉంటుంది, అటు సైడ్ కొండ పైన. సో ఇప్పుడు మన పైలట్ పైన ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఫ్లై చేయడానికి పైకి వెళ్ళింట. మాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల పైకి వెళ్ళిపోయిండు. సో ఆయన కిందికి వచ్చిన తర్వాత ఆ పైలట్ మేము కలిసి మళ్ళీ పైకి వెళ్తాం. పైకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఫ్లై చేసుకుంటూ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాము. సో నాకైతే కొంచెం భయం అవుతుంది, బట్ ట్రై చేయాలి ఇట్లాంటి. పారాగ్లైడింగ్ అంటే ఇదే అడ్వెంచర్ ఉంది. సంపుతున్నాం మా డ్రైవర్ అయితే, హెవీ డ్రైవర్ ఉంటాడు. సో పారాగ్లైడింగ్ టేక్ ఆఫ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం మనం పైకి ఈ బండిలో. దానికంటే ఇదే ఎక్కువ అడ్వెంచర్ ఉంది. అడ్వెంచర్ రైడ్ ఇదైతే. ఇదే టేక్ ఆఫ్ పాయింట్. అమ్మో కింద ఉంది కింద చూస్తున్నాం. ఇదే టేక్ ఆఫ్ పాయింట్. రైడ్ మాత్రం అర్జెంట్ అడ్వెంచర్. పైలట్ పిలుస్తున్నాడు తొందరరా అని చెప్పి కింద కాసుకుందాం మనం బతికుంటే. రెడీ राइड्स किया अभी तक आप? आज का तो मेरा आई थिंक 6 कंप्लीट हो गया. हाँ नहीं स्टार्टिंग से. हाँ वो ब्रदर 8 ईयर हो गए. ओ 8 ईयर्स 8 ईयर्स चलिए स्टूडेंट. 8 ईयर में मुझे भी पता नहीं कितना राइड हो गया. क्या नाम है? मेरा नाम श्रावण है. श्रावण कहाँ से? श्रावण हैदराबाद से आया. हैदराबाद से आया मेरा दोस्त. रणरा అంటే ఎవరు రాలే. रांडे हाँ बोले तो नए हैं मेरा फ्रेंड्स. अच्छा फ्रेंड्स को बोल रहे आओ. हाँ वो लोग नए हैं इसलिए मैं अकेला आया. हो मेरा ब्रदर के साथ. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. దాంట్లో ఇది ఒకటి పారాగ్లైడింగ్. నిన్న జిట్ లైన్ వేసాము, కాకపోతే అదంతా మజా రాలే. ఇప్పుడు ఈ పారాగ్లైడింగ్ అయితే
अच्छा था ना, आया स्वाद, वाह आ गया स्वाद, स्वाद स्वाग नहीं बोलते मजे आने को, यहाँ पे लोग स्वाद बोलते हैं। स्वाद, हाँ जैसे खाने का स्वाद नहीं होता है, हाँ वैसा 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 वैसा। మంచిగా మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇక్కడే ఇక్కడే ఇక్కడ చూడు పారాగ్లైడింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది. మనం పారాగ్లైడింగ్ బుక్ చేసుకుంది అయితే ఇదే కౌంటర్ నెంబర్ 58. బ్రో అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా పారాగ్లైడింగ్ చేయాలంటే మన మలయాళం నుంచి వెళ్ళి దోబి వెళ్ళే సైడ్లో ఉంటుంది కౌంటర్ నెంబర్ 58. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే డే 4 ఇన్ మనాలి, అంటే లాస్ట్ డే ఈరోజు. సో ఈరోజు ఈవినింగ్ మనకైతే ఢిల్లీకి బస్సు ఉంది మనాలి నుంచి. ఈవినింగ్ మనం మనాలి వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే 11కి చెక్అవుట్ ఉంది. రూమ్ చెక్అవుట్ చేసేసి బ్యాగ్ కింద రిసెప్షన్లో పెట్టేసి ఈవినింగ్ వరకు మళ్ళీ మాల్ రోడ్ సైడ్ వెళ్ళి అవన్నీ తిరిగేసి సాయంత్రం బస్ ఎక్కి బ్యాక్ టు హోమ్. అసలు వదిలేబుద్ధి అయితే లేదు మనాలి. సో మీరు కూడా పక్కా లైఫ్లో ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్ అంటే మనాలియే. ఒక్కసారైనా రావాలి, విజిట్ చేయాలి. చచ్చిపోయే ముందు ఒక్కసారైనా వచ్చి ఇట్లాంటి మంచు కొండలు ఇవన్నీ చూడాలి. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. చలో మన టూర్ అయితే అయిపోయింది, మనాలి టూర్. సో ఇప్పుడైతే బస్సు వచ్చింది, అక్కడ బ్లూ కలర్ బస్సు ఉంది, డెల్టన్ ట్రావెల్స్. సో ఈ బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే 6 o'clockకి. మళ్ళీ రేపు మార్నింగ్ ఢిల్లీలో కలుసుకుంటే ఏం లేదు, ఇంకా ఇక్కడితో వ్లాగ్ ఎండ్. సో బాయ్ టు మనాలి. బాయ్.